హాయ్ ఫ్రెండ్స్, నా పేరు విజయ్. మనలో చాలామంది కాళ్ళ నొప్పులతోనూ కీళ్ళ నొప్పులతోనూ మెడ నొప్పులతోనూ బాధపడుతూ ఉంటారు. సో అలాంటి వారికి ఆముదము చాలా చక్కగా పనిచేస్తుందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మన చుట్టూ ఉండే ఆముదం చెట్టు మనకు తెలియకుండానే మనకు ఎన్నో ప్రయోజనాలను చేస్తుంది. సో ఆముదం గింజలు పొట్టు తీసివేసి మెత్తగా నూరాలి. ఒక ముద్దను ఒక చెంచాడు గ్లాసు పాలలో కాచి సేవిస్తే నర నొప్పి ఎలాంటిదైనా సరే తగ్గిపోతుంది. సయాటికా నొప్పి కూడా తగ్గిపోతుంది. ఆముదాన్ని ఒక చెంచా తీసుకొని శొంఠి కషాయం 50 మిల్లీలీటర్లతో కలిపి సేవిస్తే కీళ్ళ నొప్పులు వెంటనే తగ్గిపోతాయి. ఇటీవల పరిశోధనలో ఆముదం వేరును ఆస్పిరిన్ మాదిరిగా అంటే నొప్పి తగ్గించే శక్తి ఉన్నట్టుగా గమనించారు. సో దీని వేరు పొడిని 3 నుంచి 6 గ్రాములు తీసుకొని రోజుకు 2 సార్లు సేవిస్తే మెడ నొప్పి నడుము నొప్పి లాంటివన్నీ కూడా తొందరగా తగ్గిపోతాయి. ఆముదం చిగుళ్ళు 4 నుంచి 5 ఒక వెల్లుల్లితో కలిపి నూరి ఆ ముద్దను రోజుకు 2 పూటలా సేవిస్తూ ఆవిరి మీద ఉప్పు లేకుండా ఉడికించిన మినప కుడుమును ఆహారంగా తీసుకుని 3 నుంచి 5 రోజులలో పచ్చకామెర్లు ఖచ్చితంగా తగ్గిపోతాయి. సో త్రిఫల కషాయం నందు ఆముదము వేసి తాగితే మొలల వ్యాధి కూడా తగ్గిపోతుంది. సో ఇలా ఆముదానికి ఇంకా ఎన్నో రకాలైనటువంటి శక్తులు కూడా ఉన్నాయి. సో మన చుట్టూ ఉన్నటువంటి చెట్లను ఉపయోగించుకొని మనం ఆరోగ్యకరంగా అవడానికి మనకు తెలియకుండానే మన చుట్టూ ఉన్న ఎన్నో చెట్లు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. కాకపోతే వాటి గురించి ఎలా అన్నది మనం కరెక్ట్గా తెలుసుకొని వాడినట్లయితే దాని యొక్క ప్రయోజనం అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, ఒక షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.